హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ మహేష్ ఫుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను చక్కెర పార అయితే చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మైదా పిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు, సాల్ట్ చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, ఇలాచి. మిక్సీ జార్లోకి షుగర్ అండ్ ఇలాచిని తీసుకొని మనం మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి 1 కప్పు చెప్పాను కదండి. ఆ మైదా పిండి మనం ఇందాక షుగరు ఇలాచి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ షుగర్ ఇలాచి పౌడర్ మిక్స్ చేసాం కదా, ఆ పౌడర్ని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి వీడియోలో చూపించిన విధంగా అలా కలపాలండి. అందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసి మెత్తగా కలపాలి. ఇలా 10 నిమిషాల పాటు ఈ పిండి ముద్దను అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలా మనం రుద్దుకుంటాం కదండి, అలా చపాతీలాగా మనము మందంగా రుద్దుకోవాలి. అలా ఇప్పుడు నైఫ్తో వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. నా చిన్నతనంలో ఇవి స్ట్రీట్ దగ్గర చిన్న చిన్న బంకులు ఉంటాయి కదండి, అక్కడ ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినేదాన్ని. వీటిల్ని చాలా బాగుంటాయండి టేస్ట్. లైట్ స్వీట్తో ఆ ఇలాచీ ఫ్లేవర్ తగులుతూ క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఆయిల్లో వేసుకోవాలండి. అతుక్కుపోతాయండి, సో మనం ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనము తీసేసుకోవాలండి ఆయిల్లోంచి. ఇలా రావాలి ఈ కలర్లో. అంతేనండి, చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పార అయితే మనకి రెడీ అయ్యాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. బాయ్.